జిల్లా నర్సాపూర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని, ఒకరి కారు ఎక్కడం ఒకరి కారు తీయడానికి సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఒక అభ్యర్థి కూడా మెదక్ ఎంపీగా పోటీ చేయడానికి ఇతర జిల్లా అభ్యర్థులు మెదక్ ఎంపీగా పోటీకి సిద్ధంగా ఉన్నారని, మనకు సీటు ఇవ్వడానికి మనసు రాని వాడికి మనం ఓటు ఎందుకు వెయ్యాలి అని, కోట్ల ఆస్తులు ఉన్న వారిని తీసుకొచ్చి బీఆర్ఎస్ ఎంపీగా తీసుకొచ్చి నిలబెడుతున్నారని, గత 10 సంవత్సరాలుగా సునీతారెడ్డి గాని మదన్ రెడ్డి గాని ఏమీ చేయలేదని, డబుల్ బెడ్రూమ్లు ఏమయ్యాయని, ఒక వ్యక్తి మారడం వల్ల ఓట్లు మారడం జరుగుతుందని, ఆస్తుల గురించి రాజకీయాల గురించి వెళ్తున్నారా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. 10 ఏళ్ళ దగ్గరుండి అన్ని చూసుకున్నాడు. ఇసుక అంటే ఇసుక, మట్టి అంటే మట్టి, గుడ్డలు అమ్ముతామంటే గుడ్డలు అమ్మేరు, కలెక్టర్లు పోతామంటే కలెక్టర్లు పోయినారు. ఏది చేసుకోవాలో అది చేసుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత మెదక్ పార్లమెంట్ సీట్ ఇస్తామని మోసం చేసారు కాబట్టి పార్టీ మారడానికి గవర్నీలు మదన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మదన్ రెడ్డి నీకు తెలియదా? చంద్రశేఖర్ గారు అంటేనే మరి కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలకి పర్యాయ పదం అవ్వద్దు. చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. అందుకని పెద్దారెడ్డి మదన్ రెడ్డి గారిని ఎంపీ చేస్తామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారికి ఇచ్చినప్పుడు చెప్పినారు, ఒప్పించినారు. ఇప్పుడు ఏమైందిరా? మాట తప్పింది. మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్కి పోటీ చేస్తుంది ఒక్కరు లేదా? తెలంగాణ ఉద్యోగులు జై తెలంగాణ అన్న ఒక్కరు లేదా? చాలా మంది ఉన్నారు నాకు తెలిసి నర్సాపూర్లో. నేను కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.